గ్యాంగ్స్టర్ నయీం కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టును ఈడీ కోరింది. పలువురి దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న భూములను నయీం కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడని ఈడీ తేల్చింది. చాలాసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నయీం కుటుంబ సభ్యులు స్పందించలేదని కోర్టుకు ఈడీ తెలిపింది. ఇప్పటికే 35 ఆస్తులు జప్తు చేయడానికి ఈడీ సిద్దమైంది. గ్యాంగ్స్టర్ నయీం కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలని కోర్టు ఈడీని కోరింది. పలువురు దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్న భూములను నయీం కుటుంబ సభ్యుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడని, ఇప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చినా కూడా కుటుంబ సభ్యులు స్పందించలేదని కోర్టుకు ఈడీ తెలిపిన నేపథ్యంలో ఈ 35 ఆస్తుల జప్తుకు ఈడీ రెడీ అయింది. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, నయీం ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఒకవైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. మరోవైపు ఈ కేసులో అంటే దాదాపు 35 ఆస్తులను నయీం కూడబెట్టాడనేటువంటి అంశాన్ని ఇప్పటికే గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో వాళ్ళకి గతంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన, గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా వారు స్పందించలేదు, విచారణకు హాజరు కాలేదు అనేటువంటి అంశాన్ని స్పష్టంగా న్యాయస్థానం ముందు కూడా చెప్పడం జరిగింది. నయీం కుటుంబ సభ్యులపైన నాన్ బెయిలబుల్ వారెంట్ మరోసారి జారీ చేయాలంటూ కూడా న్యాయస్థానాన్ని ఈడీ కోరింది. అక్రమంగా బెదిరించి ఇతరుల నుండి లాక్కున్నటువంటి భూములు కుటుంబ సభ్యుల పేరు మీద, బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం ఆ నయీం కేసుకు సంబంధించి ఈడీ అధికారులు కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దీనిపైన గతంలోనే చాలా కేసులు నమోదయ్యాయి అనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంతో నయీం కుటుంబ సభ్యుల పైన NBW నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా స్పెషల్ కోర్టులో కూడా ఈడీ కోరినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన మరికొద్దిసేపట్లో న్యాయస్థానం ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే 35 ఆస్తులు జప్తుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్యలకైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. విజయ చంద్రిక. థాంక్యూ ప్రవీణ్.